గ్రామాల రైతులకు అన్నదమ్ములకు అక్క చెల్లెళ్లకు అందరికీ నా యొక్క విన్నపం. యువకులు చాలా మంది యువకులు ఉన్నారు. ఈ పోరాటంలో వాళ్ళ భవిష్యత్తు అంధకారం అయిపోతుంది. ఈరోజు మా తల్లిదండ్రులు పెద్దోళ్ళు అయిపోయిండ్రు. ఆ భూములు పోతే మా భవిష్యత్తు లేకుండా పోతుందని ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకుంటూ బయట బతుకుతున్నటువంటి ఎంతో మంది యువత ఈ రోజు మా భూములు మాకు కావాలి, మా భూములలో ఫార్మా కంపెనీ వద్దు, ఈడ పొల్యూషన్ మేము ఎదుర్కొనలేము, మా జీవితాలు ఆగమైతే యావం కావద్దని వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఎన్నో రోజుల నుంచి నన్ను కలిసిండ్రు, చాలాసార్లు కలిసిండ్రు. ఆ రోజు నన్ను పోలేపల్లికి తీసుకుపోయిండ్రు. అమ్మవారి దగ్గర రేణుకాయలమ్మ గుడి దగ్గర కూర్చోబెట్టి అమ్మ మీరు ఖచ్చితంగా రావాలి ఎలక్షన్ అయినాక మాట తీసుకున్నారు. మరి రేణుకాయలమ్మ దగ్గరికి పోయి ఇప్పుడు పూజ చేసుకొని ఇక్కడ మీ అందరి దగ్గర కలవడానికి వచ్చిన మాట. కాబట్టి ఖచ్చితంగా అరుణమ్మ మీ ఎంట ఉంటది. అరుణమ్మ మీ ఎంబడి ఉండి ఖచ్చితంగా ఈ యొక్క ఫార్మా కంపెనీని వేరే చోటి తరలించాలని ముఖ్యమంత్రి గారి వేదిక ద్వారా కోరుతున్నట్టుగానే వారు కూడా దీనికి సానుకూలంగా స్పందిస్తారని చెప్పి ఆశిస్తున్నా. ఎప్పటికీ నిజటోళ్ళు వీళ్ళు, ఫార్మా కంపెనీ కాదు. మీ ఎంబడి ఉండేది మన ఎంబడి ఉండేది మన ప్రజలు. మనం చేయాల్సింది మన ప్రజలకి. ఈ ప్రాంతంలో ఫార్మా కంపెనీ అంటే వాళ్ళు ఆదాయం కోసం, వాళ్ళ లాభాల కోసం వాళ్ళు ఆలోచించుకుంటారేమో. ఉద్యోగాలు చేస్తే కూడా ఈ ప్రాంతం కంటే బయటి ప్రాంతాల వరకు ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి. మరి ఇవన్నిటిపైన కూడా ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు ఏ కంపెనీకో మేలు చేయడానికి ఆ కంపెనీలలో ఈ అందరి ప్రజల యొక్క భూములు తీసుకొని వాళ్ళ యొక్క కడుపు కొట్టొద్దు, వాళ్ళ జీవన ఉపాధి కొట్టొద్దు, ఆ రైతుల జీవితాల గురించి ఆలోచన చెయ్యి, పేదరికంలో ఉన్నటువంటి ఆ యొక్క జీవితాల గురించి ఆలోచన చేయాలి ముఖ్యమంత్రి గారు అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని ఈ వేదిక ద్వారా కోరుతూ తప్పకుండా మీకు అండగా ఈరోజు ఇంతకుముందు ఆ బాబు చెప్పిండు బెదిరిస్తారు మిమ్మల్ని. ఆ బెదిరించి ఒక ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఉందా? ఇల్లు ఇందిరమ్మ ఇస్తారా? చెప్పు, ఇందిరమ్మ ఉందా పైన? ఇప్పుడు పైన ఇందిరమ్మ పార్టీ ఉందా? పైన ఎవరున్నారు? నరేంద్ర మోదీ ఉన్నారు. బియ్యం ఎవరు ఇస్తున్నారు మీకు నెలకు ఫ్రీగా? మోదీ బియ్యం వస్తున్నాయి. కేంద్రంకి వెళ్ళి వస్తాయి బియ్యం, కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి వస్తాయి. ఇందిరమ్మ అంటే ఇందిరమ్మ ఇంటికెళ్ళి ఇచ్చేదేం లేదు, అరుణమ్మ అంటే అరుణమ్మ ఇంటికెళ్ళి ఇచ్చేదేం లేదు, రేవంత్ రెడ్డి ఇంటికెళ్ళి ఇచ్చేదేం లేదు, ఎవరింటికెళ్ళి ఇచ్చేది లేదు. ప్రభుత్వం అంటే ప్రజలది, ప్రభుత్వం అంటే ప్రజలది. ఇది ప్రజలకు హక్కు. ఏ ప్రభుత్వం ఏర్పడినా పేదవాళ్ళ కోసం పనిచేయాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వాలది. ఆ యొక్క పేదలు ఏమి కోరుకుంటున్నారు, వాళ్ళ జీవితాల్లో అభివృద్ధిని సాధించడానికి, వాళ్ళ ఆర్థికంగా బలపడడానికి ఏం చేయాలో ఆ ప్రభుత్వాలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రజల నుంచి ఎన్నుకోబడిన తర్వాత. ఈరోజు కేంద్రంలో ఉన్నది ఇందిరమ్మ ప్రభుత్వం లేదు, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఈ రోజు ఆ ప్రభుత్వం ద్వారా పేదవాళ్ళకి ఇండ్లు వస్తాయి. ఆ ఇండ్లే ఇక్కడ ఇంగిన్ని పైసలు కల్పిస్తారు. మొత్తం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం లేదు. ఆ ఇండ్లకి ఇందిరమ్మ పేరు పెడుతున్నారు. ఆ ఇండ్లకి ఇందిరమ్మ పేరు పెడతారు. మోదీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన. ప్రధానమంత్రి అంటే ఎవరైనా ప్రధానమంత్రి ఉందని అధికారంలో, ప్రధానమంత్రి పేదవాళ్ళకి ఇచ్చేటటువంటి ఇండ్లు ప్రభుత్వం. ఆ ఇండ్లని ఈ రోజు పేదవాళ్ళకి అందరికి నరేంద్ర మోదీ గారు ప్రతి దగ్గర ఇచ్చిండ్రు, తెలంగాణకు కూడా ఇచ్చిండ్రు. కానీ కేసీఆర్ ఉన్నప్పుడు వాటిని పేదవాళ్ళ పేరెంగా వచ్చిన ఇండ్లన్నీ డబుల్ బెడ్రూమ్లని ఎన్నో కొన్ని కట్టిండు, అయిపోయి అవి కూడా అన్ని పాడుపడిపోయినాయి. ఈ రోజు అదే లేదని చెప్తున్నా. ఈ రోజు నరేంద్ర మోదీ గారు ఇచ్చేటటువంటి పేదలకు ఇచ్చేటటువంటి ఇండ్లు ప్రతి పేదవాళ్ళకి ఇవ్వాలి. ఈరోజు మీ గృహలక్ష్మి 5 లక్షలు ఇస్తామని చెప్తున్నారు ఇల్లు కట్టుకుంటే. ఆ 5 లక్షల ఇళ్లలో నరేంద్ర మోదీ గారు ఇచ్చేటటువంటి ఆవాస్ యోజన పైసలు కలిపే ఇస్తారు. ఊపుండేది లేదు, అందరూ తిరగబడాల్సిందని పనిచేస్తారని చెప్పి చెప్తాను. ముఖ్యమంత్రి అంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ముఖ్యమంత్రి కాదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ముఖ్యమంత్రి కాదు, ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ ముఖ్యమంత్రి. ఈ రాష్ట్ర ప్రజలకు అందరినీ కూడా సమానంగా చూడాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిది. ఆ దిశగా మరి ముఖ్యమంత్రి గారి పాలన ఉండాలని కోరుకుంటూ, ఉంటుందని ఆశిస్తూ, మరి యొక్క కొడంగల్ నియోజకవర్గంలోని ఈ హకీంపేట మరి 5 గ్రామాల తాండాలు, హకీంపేట గ్రామాల, పోలేపల్లి గ్రామాల యొక్క రైతుల భూములను మరి ఎంబడే తీసుకోరని చెప్పేసి ఒక మాట, ఒక సూచన వారికి పంపించాల్సిందిగా నేను వేదిక ద్వారా కోరుతా ఉన్నా. వారందరూ కూడా చాలా ఆందోళన
పడుతున్నారు కాబట్టి ఆ రైతుల ఆందోళన వెంబడే తొలగించమని ఆల్టర్నేట్ గా వేరే స్థలాన్ని వెతకమని చెప్పి ఈ ప్రాంతంలోనే వేరే స్థలం ఎత్తుకోవచ్చు. ఫార్మా కంపెనీకి ఇక్కడ కాకుండా ఇంకోతోంది వస్తుంది. ఈ ప్రాంతంలో ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వాలంటే కూడా చాలా గుట్టలు ముట్టలు మస్తునే మన ఏరియాలో ఎడదైనా పెట్టొచ్చు. అటువంటి పరిస్థితిలో మరి ఈరోజు కొడంగల్లో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా మీరు ఒక భరోసాని కల్పించాలి. ఈ యొక్క భూమి కోల్పోయి